హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్ వైస్. ఇవాళ వీడియోలో మనము మోడర్న్ హిస్టరీకి సంబంధించిన టాపిక్ నేషనల్ మూమెంట్స్ మనం ఆల్రెడీ చూస్తున్నాము. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అయిపోయింది. ఇది లాస్ట్ పార్ట్ 3. ఇది అయిపోగానే మనకు నేషనల్ మూమెంట్స్ అనేది అయిపోతుంది. ఓకే, మరి పార్ట్ 3లో మనం ఎక్కడెక్కడి నుంచి చూస్తామంటే 1939 నుంచి మనకు 1947 వరకు ఈ మధ్యలో మనకు ఏవైతే నేషనల్ మూమెంట్స్ జరిగాయో అవి మనం చూద్దాము. ఓకే, మనకు సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే September 1, 1939లో ఏమవుతుంది, జర్మనీ పోలాండ్ మీద అటాక్ చేస్తుంది అనమాట. అందుకు బ్రిటన్ ఏం చేస్తుంది, September 3 బ్రిటన్ వార్ డిక్లేర్ చేస్తుంది అనమాట జర్మనీ మీద. ఈ వార్ డిక్లేర్ చేసినప్పుడు అప్పుడు వైస్రాయ్ లిన్లిత్గో ఉంటారు. లిన్లిత్గో ఏం చెప్తారంటే ఇండియా కూడా వార్లో పార్టిసిపేట్ చేస్తుంది మా బ్రిటన్ తరపు నుంచి అని చెప్తారనమాట. అది కూడా ఎలా చెప్తారు, అసలు ఇండియన్స్ని కన్సల్ట్ అవ్వకుండానే చెప్పేస్తారనమాట. సో ఇది ఇండియా కాంగ్రెస్ వాళ్ళకు తెలుస్తుంది. మరి కాంగ్రెస్ వాళ్ళ పొజిషన్ ఏంటి ఇది తెలుసుకున్న తర్వాత అంటే, సరే మేము పార్టిసిపేట్ చేస్తాము కానీ అవి 2 కండిషన్లు ఉన్నాయి అని చెప్తారనమాట కాంగ్రెస్ వాళ్ళు. ఏంటి ఆ కండిషన్లు అంటే, ఒకటి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది ఫామ్ చేయాలి. అది కూడా ఎలా అంటే, పొలిటికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అసెంబ్లీలో అది ఇండియా ఫ్రీగా ఉండాలి, ఫ్రీ ఇండియా అయి ఉండాలి అది అని చెప్తారు. ఇంకొకటి ఏంటి అంటే, ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయి ఉండాలి సెంటర్లో, అట్ ది సెంటర్ అని చెప్తారు. ఆ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఏంటి, వెంటనే లైక్ ఇంటరిమ్ గవర్నమెంట్ లాగా అనమాట. సో ఇంటరిమ్ గవర్నమెంట్ వార్ అవ్వగానే ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ అవ్వాలి, ప్రిపేర్ చేయాలి అని చెప్తారు. సో వీళ్ళతో పాటు కాంగ్రెస్తో పాటు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండియాలో వాళ్ళ ఉద్దేశం ఏంటో ఒకసారి చూద్దాం. గాంధీజీ ఏం చేస్తారంటే సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చెప్పినట్లుగానే సపోర్ట్ చేస్తారనమాట. వాళ్ళు చెప్పిన 2 కండిషన్స్ ఓకే అయితే మాకు కూడా ఓకే అని. సుభాష్ చంద్రబోస్ అయితే ఆ వార్కి ఒప్పుకోరనమాట. ఎందుకంటే జర్మనీ అనేది ఒక ఇంపీరియల్ కంట్రీ అండ్ బ్రిటిష్ కూడా ఒక ఇంపీరియల్. ఓకే, ఇద్దరు ఇంపీరియలిస్ట్ గొడవ పడుతున్నప్పుడు మాకేంటి లాభం, అదేదో మన పోరాటం కోసం మన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తే బెటర్ కదా అని సుభాష్ చంద్రబోస్ చెప్తారు. అందుకు ఆ వార్కి వెళ్ళేదేదో మనము సివిల్ డిసొబీడియెంట్ మూమెంట్ మీద ఫోకస్ చేస్తే మనము ఇండియాని బ్రిటిష్ దగ్గర నుంచి ఫ్రీ చేయొచ్చు అని చెప్తారు. అండ్ లాస్ట్ జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్తారంటే, గాంధీ సైడ్ తీసుకోరు అండ్ సోషలిస్ట్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళ సైడ్ కూడా తీసుకోరు అనమాట. ఆయన న్యూట్రల్గా ఉండిపోతారు. ఓకే, సో తర్వాత ఏమవుతుంది మనకు, ఇండియా ఏంటి అంటే మనకు ఒక పార్టీ అనేది ఫామ్ అవ్వడం కష్టము. ఇందులో ఏంటంటే మనకు ఇండియాలో డెమోక్రటిక్ ఫ్రీడమ్ అనేది కావాలి అనేది ఇవన్నీ డినై చేస్తుంది అనమాట. ఈ రెజల్యూషన్స్ ఏవైతే సిడబ్ల్యూసి పెడుతుందో అవన్నీ డినై చేస్తుంది అనమాట. ఇంకా ఏంటి, బ్రిటనే ఒక డెమోక్రటిక్ కంట్రీ కాదు అంటే బ్రిటనే ఏం చేస్తున్నారు, ఒకరి స్వాతంత్రం తీసుకొని వాళ్ళ మీద రాజ్యం చూపిస్తున్నారు కదా. సో సిడబ్ల్యూసికి చెప్తుందనమాట, అసలు బ్రిటనే ఒక స్వాతంత్రం తీసుకున్నప్పుడు అది ఎలా స్వాతంత్ర పోరాటం అవుతుంది వాళ్ళది. సో మేము దీనికి ఒప్పుకోము, ఇది ఒక ఫేసిస్ట్ అగ్రెషన్ మాత్రమే, ఇది వాళ్ళ గొడవలు మాత్రమే, మనల్ని ఇండియన్స్ని ఊరికి మధ్యలో బలి తీస్తున్నారు అని చెప్తారనమాట. సో మరి గవర్నమెంట్ రెస్పాన్స్ ఏంటి, వీళ్ళందరూ రెస్పాన్స్ తీసుకున్నాక అంటే, బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ప్రిపేర్డ్గా ఉండరనమాట. వీళ్ళేంటంటే ఎలా ప్రిపేర్డ్గా ఉంటారంటే, ఇమీడియట్గా మాట్లాడాలి అండ్ ప్లస్ వాళ్ళను మన సైడ్ తిప్పుకోవాలి అంటారనమాట. సో వేగ్గా చెప్తారు, అంటే ఊరికే చెప్పేస్తారు, అంటే ఎలాంటి రిటర్న్ డాక్యుమెంట్ కానీ అగ్రిమెంట్ కానీ ఉండదన్నమాట. అవును డొమినియన్ స్టేటస్ ఇస్తాము, మీరు వచ్చి మాతో పాటు యుద్ధంలో ఫైట్ చేయండి అని చెప్తారు. ఓకే, ఇంకా ఏంటి అంటే గవర్నమెంట్ రెఫ్యూజ్ చేస్తుంది అనమాట. ఈ బ్రిటన్ వార్ ఏదైతే బ్రిటన్ తర్వాత మనకు ఈ అగ్రెషన్ అనేది, మేము ఇది అగ్రెషన్తో చేస్తున్నాము అని మీరు ఏదైతే మా మీద నిందిస్తున్నారో అది మేము ఒప్పుకోము అని చెప్తారు. ఇంకా ఏంటంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ సెవరల్ కమ్యూనిటీస్ పార్టీస్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ప్రిన్సెస్. సో ఇదేంటంటే ఒక అగ్రిమెంట్ చేసుకుందాం కావాలంటే ఇండియా ఇంట్రెస్ట్ అని బట్టి, అదేంటి మనకు 1935 యాక్ట్ ఏదైతే ఉందో అందులో కొన్ని మోడిఫికేషన్ చేసుకొని కావాలంటే మనము దాన్నే పార్టిసిపేట్ చేద్దాము అంటే సపరేట్ ఫ్రీ ఇండియా అనేది లేకుండా వాళ్ళు 1935 యాక్ట్లోనే మీకు ఏం డిమాండ్స్ ఉన్నాయో అవి కవర్ చేద్దాము అని చెప్తారనమాట. ఇంకొకటి ఏంటి, ఇంకా మీకు కన్వీనియంట్గా కావాలంటే ఒక కన్సల్టేటివ్ కమిటీ అనేది మేము పెడతాము, మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు ఆ కమిటీ ద్వారా మా దగ్గరికి చేరొచ్చు అని చెప్తారనమాట. ఓకే, కానీ ఎనీహౌ ఇదంతా ఏంటి, మనకు సెకండ్ వరల్డ్ వార్ డిక్లేర్ అవ్వగానే ఇదంతా బ్రిటిష్ వాళ్ళ డిస్కషన్ మన ఇండియన్స్తో. సో సరే మరి డిస్కషన్ చేశారు, ఏదో ఒకటి ప్రపోజల్ పెట్టాలి కదా. అప్పుడు వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో ఏం చెప్తాడంటే,
ఆగస్ట్ 8 1940 ఒక ప్రపోజల్ పెడతారనమాట. దాన్నే మనము ఆగస్ట్ ఆఫర్ అని చెప్తాము. ఈ ఆగస్ట్ ఆఫర్లో ఏం చెప్తారు, సరే మేము ఇండియాకు డొమినియన్ స్టేటస్ ఇచ్చేస్తాము అని చెప్తారు. అంతేకాకుండా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కూడా ఫామ్ చేస్తాము వార్ అయిపోగానే అని చెప్తారనమాట. ఓకే, దాంతోపాటు ఏంటి, వైస్రాయ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని మేము ఎక్స్పాండ్ చేస్తాము, ఎక్కువ మంది ఇండియన్స్ని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాము అని చెప్తారనమాట. ఇదేంటి ఆగస్ట్ ఆఫర్. మరి దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఇదేంటంటే ఫస్ట్ టైం ఈ ఆగస్ట్ ఆఫర్ ఇవ్వగానే దీన్ని బట్టి ఏమర్థమైందంటే, అవును ఇండియన్స్ సీరియస్గానే ఉన్నారు, అండ్ ప్లస్ వాళ్ళ డొమినియన్ స్టేటస్ కావాలి అనేది బ్రిటిష్ వాళ్ళకు అర్థమైంది. ఓకే, ఇది ఎప్పుడైంది, ఈ ఆగస్ట్ ఆఫర్ వల్ల. ఓకే, ముందంతా ఏదో పోరాటం చేస్తున్నారంటే కాదు, మేము సీరియస్గానే ఉన్నాం, మాకు ఇండియా కావాలి అని ఈ ఆగస్ట్ ఆఫర్ సీరియస్నెస్ని చూపించిందనమాట. సో ఇంకేంటంటే వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 12 అవుట్ ఆఫ్ 8 మెంబర్స్, ఈ 12లో 8 మెంబర్స్ ఇండియన్స్ని పెడతారు. ఓకే, ఇండియన్స్నే పెడతామని చెప్తారు. కానీ ఏదైతే డిఫెన్స్, ఫైనాన్స్ అండ్ హోమ్ మినిస్ట్రీస్ ఉన్నాయో ఇవి మాత్రం బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి అని చెప్తారు. ఓకే, సో ఆగస్ట్ ఆఫర్ ఇలా జరిగింది. సో ఆగస్ట్ ఆఫర్ ఫెయిల్ అయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి ఇండియన్స్? ఇప్పుడు ఒక సైడ్ ఏమో వాళ్ళు యుద్ధానికి పిలుస్తున్నారు, ఇంకొక సైడ్ ఏమో ఫ్రీడమ్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. మళ్ళీ ఏం చేద్దామంటే సత్యాగ్రహ మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్తారనమాట. ఓకే, సత్యాగ్రహ స్టార్ట్ అంటే మళ్ళీ ఇదేంటి, మనకు సివిల్ డిసోబీడియన్ మూమెంట్ మళ్ళీ మనము స్టార్ట్ చేయాలి అని చెప్తారు. కానీ ఈసారి ఏంటంటే సిడబ్ల్యూసిలో కాంగ్రెస్ కమిటీలో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అయిపోతుంది. సో దీంట్లో కొంచెం డివిజన్ అనేది, ఒక ప్రిన్సిపల్స్ అనేవి కొంచెం చేంజ్ అవుతాయి అన్నమాట కొందరికి. సో రామ్గఢ్ కాంగ్రెస్ సెషన్ 1940లో ఏం చెప్తారంటే, పీపుల్ అంతా కలిసి గాంధీజీని లీడర్షిప్గా తీసుకొని మనం సత్యాగ్రహ స్టార్ట్ చేద్దాము అని చెప్తారు. కానీ సుభాష్ చంద్రబోస్ ఏం చేస్తారంటే, మనం మాత్రం ఒక పీపుల్ రెసిస్టెంట్ ఇంపీరియల్ లైక్ ఒక యాక్షన్కి గొడవకు మనం దిగుదాము అంటే మనం ఇంకా ఫైట్ చేద్దాం అంటారు. సో ఈయన పీస్లో వెళ్తే ఈయన వార్లో వెళ్తారనమాట. ఓకే, సో అలా గాంధీజీ ఇండివిజువల్ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేస్తారు. మరి ఏంటి దీని ఎయిమ్స్ అంటే, ఇదేంటంటే ఒక నేషనలిస్ట్ పేషెన్స్ అనేది చూపిస్తుంది. అంటే మేము బలహీనులం కాదు అనేది ఈ ఇండివిజువల్ సత్యాగ్రహ చూపిస్తుంది. అంతేకాకుండా పీపుల్, మాకు యుద్ధంలో ఇంట్రెస్ట్ లేదు, మాకు కేవలం మా ఇండియాలో ఉండే ఈ ఇండియా ఫ్రీడమ్ అనేది మాకు ముఖ్యము అనేది అందులో చెప్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే డిమాండ్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి ప్రశాంతంగా జరగాలి అని చెప్తారనమాట. ఆ రకంగా ఇండివిజువల్ సత్యాగ్రహలో అందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది. దాన్నే మనము చలో ఢిల్లీ మూమెంట్ అని చెప్తాము. ఇంకా ఆచార్య వినోబావే ఏం చేస్తారంటే సత్యాగ్రహ స్టార్ట్ చేస్తారు. ఎక్కడ, వార్ధాలో, మహారాష్ట్రలో స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు 17 అక్టోబర్ 1940లో. నెక్స్ట్ గాంధీజీ ఏం చేస్తారంటే ఇంకా ఇద్దరిని నామినీస్గా పెడతారనమాట. ఒకరు వల్లభాయ్ పటేల్, ఇంకొకరు నెహ్రూ. వీళ్ళిద్దరిని నామినీస్గా పెడతారు. సో వీళ్ళు ఆ మూమెంట్లో జాయిన్ అయ్యేలోగానే ముందే వచ్చి వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అందరూ పెద్ద పెద్ద లీడర్స్ అందరినీ అరెస్ట్ చేశారు. సో ఫైట్ చేయడానికి అంత ప్రామినెంట్గా ఇప్పుడు లీడర్షిప్ అనేది లేదు. అందుకు గాంధీజీ ఏం చేస్తారు, ఇండివిజువల్ సత్యాగ్రహాన్ని కాల్ ఆఫ్ చేస్తారు. సారీ. సో ఇప్పుడు తర్వాత ఏమైంది మరి అంటే, ఈ జాపనీస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి జాపనీస్ వీళ్ళిద్దరికీ ఫైట్ ఉంది. ఓకే, వరల్డ్ వార్ 2లో వీళ్ళిద్దరూ యాక్సిస్ అండ్ అలైస్. సో ఈ జాపనీస్ ఏమో ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో బాగా వచ్చేస్తున్నారు, దగ్గరకు వచ్చేస్తున్నారు. సో మనకేమో ఫోర్స్ ఇంకా ఒప్పుకోవట్లేదు ఇండియన్స్. మరి ఏంటి అంటే జాపనీస్ ఏం చేస్తారంటే రంగూన్ ఎక్కడుంది మనకు, మయన్మార్ అని చెప్తాము. ఓకే, బర్మా దగ్గరకు వచ్చి వీళ్ళు సెటిల్ అవుతారనమాట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, లేదు ఇండియన్స్ని ఎలాగో ఒప్పించి వాళ్ళని తీసుకురావాలి మనతో పాటు ఫైట్ చేయడానికి వార్లో అని క్రిప్స్ మిషన్ని పెడతారనమాట. సో మరి ఇప్పుడు క్రిప్స్ మిషన్ అంటే ఏంటి అంటే, క్రిప్స్ మిషన్ ఏంటి, మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ వీళ్ళిద్దరి మధ్య ప్యాక్ని కుదిర్చి వీళ్ళిద్దరిని కలిపితే మనకు ఇండియా సపోర్ట్ రావాలి, డిఫెన్స్ సపోర్ట్ రావాలి. జాపనీస్ని, ఎవరైతే పక్కనే ఉన్నారు జాపనీస్ ఎక్కడున్నారు, సో ఇక్కడ ఉన్నారు జాపనీస్. ఓకే, ఇక్కడ ఇండియన్స్ ఉన్నారు. సో మనం ఫైట్ చేయడానికి కావాలి తొందరగా, మనకు వీళ్ళిద్దరి మధ్య ప్యాక్ని కుదిర్చండి అని చెప్తారనమాట. సో ఏమవుతుంది,
కంప్లీట్గా ఈ వార్ అయిపోగానే ఇండియాకు మేము డొమినియన్ స్టేటస్ ఇచ్చేస్తాము, ఎక్స్టర్నల్లీ అండ్ ఇంటర్నల్లీ ఆటోనామీ మొత్తం ఇండియాదే. ఇంకా మనం ఏంటంటే ఓన్లీ క్రౌన్ కింద మాత్రమే, క్రౌన్ ఉంది మీ పైన అని పేరు మాత్రం ఉంటుంది, కానీ టోటల్గా మీది ఎక్స్టర్నల్ ఇంటర్నరీ ఇండియానే డీల్ చేసుకుంటుంది అని ప్రపోజల్ పెడుతుందన్నమాట క్రిప్స్ మిషన్. ఓకే, క్రిప్స్ మిషన్ పెడితే ఇంకా అదేంటంటే ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కూడా కావాలంటే ఇందులో రిప్రజెంటేషన్ తీసుకోవచ్చు. ఓకే, ఒకవేళ ప్రొవిన్సెస్ ఏవైనా అగ్రీ చేయలేదనుకోండి, మీరు పక్కకెళ్ళి మీది మీరు పరిపాలించుకోవచ్చు అని చెప్తారనమాట. ఇంకా ఏంటి, వార్ అవ్వగానే ఈ ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఒకటి పెడతాము, అందులో అన్ని డిఫరెంట్ పార్టీస్ ఉంటాయి. సో కానీ ఈ డిఫెన్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మాత్రం వైస్రాయ్ చూసుకుంటారు అని చెప్తారనమాట. ఇవన్నీ ఏంటి, ప్రపోజల్స్, క్రిప్స్ ప్రపోజల్స్. మరి రియాక్షన్ ఏంటి క్రిప్స్ ప్రపోజల్ కంటే, కాంగ్రెస్ అబ్జెక్షన్ చేస్తుంది. ఇదేంటంటే డొమినియన్ స్టేటస్ ఇస్తున్నారు కానీ కంప్లీట్ ఇండిపెండెన్స్ లేదంటే ఎట్లా తిరిగి క్రౌన్ కిందనే ఉండాలి అని చెప్తున్నారు కదా. సో డొమినియన్ స్టేటస్ ఇట్లా మాకు డొమినియన్ స్టేటస్ వద్దు. ఇంకొకటి ఏంటి, సెసీడ్ అయిపోండి, ఏదైనా ప్రొవిన్స్ మీకు కాన్స్టిట్యూషన్లో మీకు ఉండాలనుకోకుంటే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారనమాట. సో ఇలా వెళ్ళిపోతే ఇండియాలో యూనిటీ అనేది, నేషనల్ యూనిటీ అనేది ఉండదు, ఆ ప్రిన్సిపలే ఉండదు అని చెప్తారు. సో మాకు ఈ క్రిప్స్ మిషన్ చేసిన ప్రపోజల్స్ మాకు వద్దు అని చెప్తారు. మరి ముస్లిం లీగ్ ఏం చెప్తారంటే, ముస్లిం లీగ్ ఏం చెప్తారు, వీళ్ళు చెప్పిన దానికి ఆపోజిట్గా చెప్తారనమాట. సో మాకు సింగిల్ ఇండియా అంటే ముస్లిమ్స్ ఎలాగో సపరేట్గా వెళ్ళిపోవాలని చూస్తున్నారు కదా ఆల్రెడీ, ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్. సో మాకు ఈ సింగిల్ ఇండియాలో మాకు ఉండాలని లేదు, మేము ముస్లిం మెజారిటీ ఎక్కడ ఉన్నామో మాకు మా పాకిస్తాన్ క్రియేషన్ కావాలి అని వాళ్ళు చెప్తారనమాట. ఆ రకంగా ఈ క్రిప్స్ మిషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు ఫెయిల్ అయిందంటే, ఆగస్ట్ ఆఫర్ కంటే ఏం పెద్ద ఎక్కువ ప్రపోజల్స్ అయితే ఏమి ఇవ్వలేదు దీంట్లో. ఇది ఎలా ఇచ్చారంటే, తీసుకుంటే తీసుకోండి లేకుంటే లేదు అన్నట్లు ఇచ్చారనమాట, ఒక డెడ్ లాక్ లాగా ఇచ్చారనమాట. సో ఈ రకంగా మనకు క్రిప్స్ మిషన్ అనేది ఫెయిల్ అయింది. ఈ క్రిప్స్ మిషన్ ఫెయిల్ అవ్వగానే గాంధీజీ ఏం చేస్తారంటే, ఇంకా చాలు ఇండియా మనము విత్డ్రాల్ అయిపోవాలి బ్రిటిష్, ఎలాగైనా మనం ఇంకా క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేద్దాము, అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి ఇండియాలో నుంచి అని చెప్తారనమాట. అప్పుడే మనకు ఏం స్లోగన్ వస్తుందంటే, డూ ఆర్ డై స్లోగన్ మనకు క్విట్ ఇండియా మూమెంట్ నుంచి వస్తుందన్నమాట. సో గాంధీజీ దృఢంగా నిశ్చయించుకుంటారు. ఇంకా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ బాంబేలో జరుగుతుంది. ఆగస్ట్ 8, 1942లో చెప్తారు, క్విట్ ఇండియా మూమెంట్ని నేను స్టార్ట్ చేస్తున్నాను, మీరంతా వచ్చి జాయిన్ అవ్వండి అని. అప్పుడు ఫస్ట్ టైము ఏం చేస్తారంటే, ఒక ఫ్లాగ్ని కూడా, ఇండియా ఫ్లాగ్ని కూడా అన్ఫ్లర్ చేస్తారు. చేసేది ఎవరంటే అరుణా అసఫ్ అలీ, ఎక్కడ ముంబైలో ట్యాంక్ మైదాన్ దగ్గర. అరుణా అసఫ్ అలీని గ్రాండ్ ఓల్డ్ లేడీ అని కూడా అంటారు. ఓకే, సో క్విట్ ఇండియా మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. మరి ఏమేం కారణాలు ఈ క్విట్ ఇండియా మూమెంట్కి స్టార్ట్ అవ్వడానికి అంటే, క్రిప్స్ మిషన్ ఫెయిల్యూర్ ఒకటైంది, ఇంకేంటంటే ఎకనామిక్ హార్డ్షిప్స్, ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో, ఇంకా ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, ఇంకా ఫుడ్ షార్టేజ్, కరువు కాటకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉన్నాయి, ఇంకా వరల్డ్ వార్ ఇంపాక్ట్ ఉంది. సో చాలామంది మన వాళ్ళంతా వెళ్ళి పార్టిసిపేట్ చేసి చనిపోతున్నారు. ఇంకా ఇన్ఫ్లుయెన్స్, మహాత్మా గాంధీ, ఇంకా సర్దార్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి మంచి మంచి ప్రామినెంట్ లీడర్స్ ప్రేరేపిస్తున్నారు క్విట్ ఇండియా మూమెంట్లో వచ్చి పార్టిసిపేట్ చేయండి అని. ఇంకా రిప్రెషన్ అండ్ సప్రెషన్, బ్రిటిష్ వల్ల ఏవైతే ప్రొటెస్ట్లు ఉన్నాయో, ఇంకా అరెస్ట్లు ఉన్నాయో, వైలెన్స్ ఉందో ఇవి కూడా, ఇంకా గ్లోబల్ ఈవెంట్స్, ఇంకా వేరే వేరే దేశాలన్నీ కూడా బ్రిటన్ని పోరాడి గెలుస్తున్నాయి కాబట్టి, సో వాళ్ళని చూసి మనం కూడా చేసి ఆ పోరాటం తెచ్చుకోగలము, ఫ్రీడమ్ అనేది అని ఈ ఇన్స్పిరేషన్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా యూత్ అండ్ స్టూడెంట్ పార్టిసిపేషన్ కూడా బాగుంటుంది. సో ఈ రకంగా క్విట్ ఇండియా మూమెంట్ అనేది బాగా సక్సెస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ క్విట్ ఇండియా మూమెంట్ ఏం చేస్తుందంటే, ఇమ్మీడియట్గా బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఏదైతే ఉందో ఇండియాలో 200 ఇయర్స్గా ఉంది కదా, అది కాస్త ఆగిపోయి మాకు మా స్వాతంత్రం కావాలి, సావరెన్ అండ్ డెమోక్రటిక్ నేషన్ మాకు కావాలి అనేది చెప్తుంది. మరి అవుట్కమ్ ఏంటి ఈ క్విట్ ఇండియా మూమెంట్కి అంటే, అవుట్కమ్ ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఈ రకంగా చేస్తున్నారని ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ అయిపోతారు అనమాట. సో ఈ లీడర్స్ అందరినీ అరెస్ట్ చేస్తారు, సప్రెస్ చేసేస్తారు, మీడియా ఎక్కడ వర్క్ చేయకూడదు. ఓకే, ఇంకా ఎకనామిక్, ఇప్పుడు అందరూ స్ట్రైక్లకు వెళ్తున్నారు అంటే వీళ్ళకి ట్యాక్స్లు ఎవరు కట్టట్లేదు. సో అడ్మినిస్ట్రేషన్ అంతా చెల్లాచెదరైపోయింది అని చెప్తాము. ఇంకా ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళంతా బాగా స్ట్రిక్ట్ చేస్తున్నారో, ఇండియన్స్కి ఇంకా బాగా బలం పెరిగిపోయింది. వాళ్ళల్లో డిఫరెంట్ రీజియన్స్లో అందరికీ ఒక కామన్ గోల్ అయిపోయిందనమాట, ఇండిపెండెన్స్ అచీవ్ చేయాలని. ఇందులో ఎస్పెషల్లీ విమెన్ అండ్
యూత్ రోల్ కూడా చాలా బాగా ఉందంటాము. ఇంకా ఇంటర్నేషనల్ అటెన్షన్ అనేది బాగా ఎక్కువైపోయింది. ప్రెషర్ అనేది అందరూ బాగా బ్రిటన్ దగ్గర పెడుతున్నారనమాట. ఈ అమెరికా రిమైనింగ్ కంట్రీస్ ఏవే ఉన్నాయో వాళ్ళన్నీ కూడా బ్రిటన్ మీద వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చేయండి అని ప్రెషర్ ఒకటి పెడుతున్నారనమాట. ఈ రకంగా మనకు ఇవన్నీ ఏంటి, మనకు క్విట్ ఇండియా మూమెంట్ ఏంటంటే ఇది ఇండియాస్ ఫైట్ ఫర్ ఇండిపెండెన్స్. సో కొలోనియల్ రూల్ ఎండ్ అయిపోవడానికి మనకు క్విట్ ఇండియా మూమెంట్ ఒక ఇంపార్టెంట్ నేషనల్ మూమెంట్ అని చెప్తాము. సో క్విట్ ఇండియా మూమెంట్ జరుగుతుంది. అందులోనే మనకు ఫెమైన్ ఆఫ్ 1943 మనకి ఇది బెంగాల్ సైడ్ అంటే ఈ సైడ్ ఏమవుతుందన్నమాట, ఒక పెద్ద కరువు వస్తుందన్నమాట. అది న్యాచురల్ ఫ్యాక్టర్స్ అండ్ మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్ రెండు చెప్తాము. కానీ మేజర్గా ఆంథ్రోపోజెనిక్ అంటే మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్ వల్లనే ఈ కరువు వచ్చింది అని చెప్తాము అనమాట. సో కరువు మరి ఎలా వచ్చింది, మనకు ఏమైంది అంటే వార్ రిలేటెడ్ అనమాట. సో ఏమైంది, మనకు అంత యుద్ధం జరుగుతుంది, ప్రపంచం అంతా వరల్డ్ వార్ 2 జరుగుతుంది. వరల్డ్ వార్ 2 జరుగుతుంటే ఏమవుతుంది, ఎక్కడ వాళ్ళు అక్కడంతా షిఫ్ట్ అయిపోతున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి. సో ఎప్పుడైతే జాపనీస్ రంగూన్లో వచ్చారో ఈ బర్మాలో ఉండే వాళ్ళంతా ఇండియాకి రావడం జరిగింది. ఇలా ఇన్ఫ్లో ఆఫ్ రెఫ్యూజీస్ రావడం వల్ల ఏమైంది, మన దగ్గర ఉండే న్యాచురల్ రిసోర్సెస్ ముందే తక్కువ ఉన్నాయి. సో వాళ్ళు వచ్చేలోగా మన దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ అంతా అయిపోవడం జరిగిందనమాట. ఇంకా ట్రేడింగ్ డిస్ప్యూట్స్, ఈ పంజాబ్ దగ్గర నుంచి వీట్ ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో గోధుమలు అది కాస్త బ్యాన్ చేశారు. సో ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ అనేది లేకుండా పోయింది. ఇంకా స్ట్రీట్ పాలసీస్ అనేవి వచ్చాయి. ఇంకా వర్స్ క్రైసిస్ అయిపోయింది. సో ఇంకా ఏంటి, మనకు ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అనేది లేదు, ఒక మేనేజ్మెంట్ అనేది లేదు. ఇంకా సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ బాగా పెరిగిపోయాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ ఏంటి, మనకు ఈ ఫెమైన్లో మనం బెంగాల్ ఫెమైన్లో చూస్తాము. దీనివల్ల ఏమైందంటే నియర్లీ 3 మిలియన్ పీపుల్ చనిపోవడం జరుగుతుందన్నమాట. 3 మిలియన్ పీపుల్ ఫుడ్ లేక, ఆరోగ్యం సరిగా బాగోలేక, డిసీజెస్, మాల్న్యూట్రిషన్ అండ్ డిసీజెస్ వల్ల 3 మిలియన్ పీపుల్ చనిపోవడం జరుగుతుందన్నమాట. ఇదేంటి, బెంగాల్ ఫెమైన్. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇంకేదో ఒకటి మనకు సొల్యూషన్ అనేది కావాలి. అప్పుడు సి రాజగోపాలాచారి మనకు కాంగ్రెస్ లీడర్ అని చెప్తాము. కాంగ్రెస్ లీడర్ ఏం చేశారంటే, సరే నేను ఒక ఫార్ములా ఇస్తాను, మనం దాన్ని దాన్ని అమలు పరిచినామంటే ఈ ప్రపోజల్ కానీ మీకు ఓకే అయితే మనము బ్రిటిష్ దగ్గర పోయి అడుగుదాము, ఇంకా దీన్ని పెడదాము అని చెప్తారనమాట. దాన్ని మనం ఏమంటాము, రాజగోపాలాచారి ఫార్ములా అని చెప్తామన్నమాట. ఇదేంటి, ఒకటి కాంగ్రెస్ అండ్ లీగ్ అంటే కాంగ్రెస్ అండ్ ముస్లిం ఇద్దరు కలిసి కొలాబరేట్ అయిపోవాలి, ఇద్దరు కలిసిపోవాలి. ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్తారనమాట. సో ఇంకా ఏంటి మెయిన్ పాయింట్స్ సిఆర్ ప్లాన్లో అని అంటే, ముస్లిం లీగ్ కాంగ్రెస్ని ఎండోర్స్ చేస్తుంది డిమాండ్ ఫర్ ఇండిపెండెన్స్ని డిమాండ్ చేయడానికి. ఇంకా ప్రొవిజనల్ గవర్నమెంట్ అనేది సెంటర్లో ఫామ్ చేయడానికి ఈ ముస్లిం అనేది కోఆపరేట్ చేయాలి కాంగ్రెస్కి. ఓకే, ఇంకా మెజారిటీ పార్ట్స్ ఏదైతే ముస్లిం ఉందో, లైక్ నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ పార్ట్స్, అది కాస్త సపరేట్గా సావరెన్ స్టేట్ ఇచ్చేయాలి ముస్లింకి అని చెప్తారనమాట. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఓన్లీ ఇఫ్ ఇంగ్లాండ్ ఫుల్ పవర్స్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రమే ఇవి మనము చేద్దాము అని చెప్తారనమాట. మరి ఆబ్జెక్టివ్స్ ఏంటి, జిన్నా చెప్తారు, అవును 2 నేషన్ థియరీని థీసిస్ని మేము తీసుకుంటాము. ఇంకా ఈ ఎక్కడైతే మా ఎక్కువ పాపులేషన్ ఉందో ఆ పాపులేషన్ని మేము ముస్లిం ఏరియా పాపులేషన్గా మీరు రికగ్నైజ్ చేయాలి అని చెప్తారు. కాంగ్రెస్ ఏం చెప్తుందంటే విల్లింగ్ టు వర్క్, సరే మేము కూడా పనిచేస్తాము అని చెప్తారు. కానీ ఇప్పుడు హిందూ ముస్లిం మాత్రమే లేరు, ఇంకా డిఫరెంట్ రిలీజియన్స్ కూడా ఉన్నారు అనమాట. సిక్ అంట, సో ఇంకా డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు, ఇంకా హిందూలోనే డిఫరెంట్ సబ్సెక్షన్స్ ఉండేవాళ్ళు, వీళ్ళు ఒప్పుకోరనమాట. హిందువులు ఎవరంటే వీర్ సావర్కర్ ఏం చెప్తారంటే, ఇది హిందూ లీడర్స్ని డినౌన్స్ చేసినట్టుంది, సో నేను దీనికి ఒప్పుకోను అని చెప్తారనమాట. ఓకే, ఇదంటే ఏంటి, సిఆర్ ప్లాన్, సి రాజగోపాలాచారి ప్లాన్. సో అది కూడా ఒక డెడ్ లాక్ అయిపోయింది. సో ఎక్కడ చూసినా కూడా అన్ని డెడ్ లాక్స్ అయిపోతున్నాయి. క్రిప్స్ మిషన్ పోయింది, ఇంకా ఆగస్ట్ ఆఫర్ పోయింది, సిఆర్ ప్లాన్ పోయింది. మరి ఏదో ఒకటి చేయాలి కదా. అప్పుడు ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీ లీడర్ వచ్చి భూలాభాయ్ దేశాయ్ అండ్ ముస్లిం డిప్యూటీ లీడర్ ఆఫ్ ముస్లిం లీగ్ లియాఖత్ అలీ ఖాన్ వీళ్ళిద్దరు కలిసి మీట్ అవుతారు. వీళ్ళిద్దరు కలిసి ఒక ప్రపోజల్ డ్రాఫ్ట్ చేస్తారు. అది ఇంటరిమ్ గవర్నమెంట్ అట్ సెంటర్గా అని చెప్తారనమాట. సో ఇంటరిమ్ గవర్నమెంట్లో ఏం చేయాలి, ఏం చేస్తారు, ఏముంటాయి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే, ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ను నామినేట్ చేయాలి కాంగ్రెస్
అండ్ ఢిల్లీ ఇన్ సెంట్రల్ లెజిస్లేచర్ అని చెప్తారు. ఇంకా 20% ఆఫ్ సీట్స్ని రిజర్వేషన్ చేయాలి ముస్లిమ్స్కి అని చెప్తారనమాట. మరి ఛాలెంజెస్ ఏమున్నాయి మరి ఈ ఈ దేశాయి లియాఖత్కి అని అంటే, సో లీగ్ ఒప్పుకుంటారు, కాంగ్రెస్ ఒప్పుకుంటారు అనమాట. సరే ఇంకేదో ఒకటి చేయాలి కదా, చేద్దాం ఇంకా ఇది అని. సో ఒప్పుకుంటారు. సో ఈ 2 పాయింట్ల మీద ఒప్పుకుంటారు. కానీ ఒప్పుకున్నా కూడా వీళ్ళకు ఒక మిస్ట్రస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎక్కడో ఏమైనా మోసం జరుగుతుందేమో, మనం ఏమైనా నష్టపోతుందామేమో అనేది మాత్రం వీళ్ళకి ఎప్పుడు మైండ్లో ఉంటుందన్నమాట. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఏం జరుగుతుందంటే, ఒక వెవెల్స్ ప్లాన్ అని ఒకటి బ్రిటిష్ వాళ్ళు ప్రపోజల్ వాళ్ళు కూడా ఒకటి తీసుకొస్తారనమాట. లార్డ్ వెవెల్ వైస్రాయి ఏం చేస్తాడంటే, సరే నేను ఇండియన్ అథారిటీస్లో డిస్కస్ చేసి ఏం చేస్తానంటే, కాంగ్రెస్ లీడర్స్ని ఎవరైతే మేము అరెస్ట్ చేస్తామో ఈ క్విట్ ఇండియా మూమెంట్లో వాళ్ళందరినీ రిలీజ్ చేస్తామో అని చెప్తారనమాట. మరి ఏంటి ఇంతకు మీ ప్లాన్ అంటే, ప్లాన్ ఎక్కడ మీటింగ్ అవుతారంటే షిమ్లాలో మీట్ అవుతారు. మీట్ అయ్యి ఏం చెప్తారంటే, సరే గవర్నర్ ఎగ్జిక్యూటివ్ జనరల్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం రీబిల్డ్ చేద్దాము, మీకు అనుగుణంగానే ఒక న్యూ కాన్స్టిట్యూషన్ని మనము ఫామ్ చేద్దాము అని చెప్తారనమాట. ఇంకా ఏంటి, హిందూస్ ముస్లిమ్స్ ఈక్వల్గా రిప్రజెంట్ చేస్తారు అని చెప్తారు. ఇంకా ఇంటరిమ్ అడ్మినిస్ట్రేషన్ అనేది మ్యాక్సిమం ఏంటి ఫ్రేమ్వర్క్ 1935 యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే తీసుకుందాము అని చెప్తారు. ఇంకేంటంటే గవర్నర్ జనరల్ వీటో పవర్ యూజ్ చేస్తారు. ఎప్పుడైతే మినిస్ట్రియల్ అడ్వైస్ కానీ రిప్రజెంటేటివ్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేయాలంటే గవర్నర్ జనరల్ ఏం చేస్తారంటే వీటో పవర్ యూజ్ చేసేలాగా పెట్టుకుంటారనమాట. ఇంకేంటి, సపరేట్ లిస్ట్ అనేవి తీయడం జరుగుతుంది. సో కంబైన్డ్ లిస్ట్లో నుంచి కొన్ని సపరేట్ చేస్తారు, సపరేట్ లిస్ట్ అనేది తీయడం jరుగుతుంది. ఇంకా పాసిబిలిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సో మనం న్యూ కాన్స్టిట్యూషన్ కూడా రాసుకుందాం కావాలంటే అని చెప్తారనమాట వార్ అయిపోగానే. ఇవన్నీ ఏంటి, వెవెల్స్ ప్లాన్, లార్డ్ వెవెల్స్ ప్లాన్లో ఇవన్నీ చెప్తారు. సరే మరి మన వాళ్ళు ఎలా తీసుకున్నారు, ముస్లిమ్స్ ఎలా తీసుకున్నారు, కాంగ్రెస్ ఎలా తీసుకున్నారంటే, సరే రిడక్షన్ ఏదైతే ఉందో షేర్ ఏంటి, ఈ ముస్లిం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ లీగ్లో వాళ్ళందరూ కూడా నామినీస్ అయి ఉండాలి ఇందులో. అండ్ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో అది లీగ్ 1/3 మైనారిటీకి రెడ్యూస్ 1/3 మైనారిటీకి మాత్రమే రెడ్యూస్ అవ్వాలి షేరు అని అంటారనమాట. ఇంకా ఏంటి, ఒకవేళ ముస్లిమ్స్ ఏదైనా ఒక ప్రపోజల్ తెచ్చారనుకోండి, వాళ్ళ ప్రపోజల్ రిజెక్ట్ చేయాలంటే 2/3 ఆఫ్ మెజారిటీ ఉంటే మాత్రమే ముస్లిమ్స్ ప్రపోజల్ని రిజెక్ట్ చేయాలి అనేది. ఇవన్నీ ఏంటి, ముస్లిమ్స్ లీగ్ పొజిషన్ ఇది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారంటే, కాంగ్రెస్లో ఎస్పెషల్లీ ఈ స్ట్రిక్ట్ హిందూ పార్టీ ఏం చెప్పారంటే, ఇదేమో హిందూస్ని చాలా ఆపరైజ్ చేసినట్టుగా ఉంది, మమ్మల్ని చాలా రెస్ట్రిక్ట్ చేసినట్టుగా ఉంది, మేము ఒప్పుకోము అని చెప్పేస్తారనమాట. ఓకే, కానీ వెవెల్స్ మిస్టేక్ అని ఒకటి అంటామన్నమాట. ఒకటి ఏంటి అంటే, వెవెల్ ఏం చేస్తాడంటే ఈ వీటో పవర్ అనేది లీగ్కి ఇచ్చేస్తాడనమాట. సో ఎవరైతే ఈ ముస్లిం లీగ్కి ఎక్కువగా ముస్లిం చెప్పినవన్నీ ఒప్పేసుకుంటాడు ఆయన, ముస్లిం లీగ్ చెప్పినవి. సో దీన్ని బట్టి ఏమైపోతుందంటే జిన్నాకి స్టేటస్ ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట, జిన్నాకి బాగా పాపులరైజ్ అయిపోతాడు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఈ చర్చిల్ ఏదైతే ప్లాన్ చేశాడో, ఈ చర్చిల్ చేసింది ఏంటి, ఇండియాని డివైడ్ అండ్ రూల్, సో వీళ్ళను డివైడ్ చేశాడు అనేదానికి ఈ వెవెల్స్ ప్లాన్ అనేది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనేది మనం చెప్తాము. సో ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఎవరెంతకు వాళ్ళు సత్యాగ్రహ చేస్తున్నారు, ఇంకా పోరాటం చేస్తున్నారు, అందులో మనం ముఖ్యంగా చెప్పుకునేది ఇండియన్ నేషనల్ ఆర్మీ అని చెప్తాము. సో World War II జరుగుతుంది, ఇండియన్ నేషనల్ ఆర్మీ మనం ఇంకొక పేర్లో ఏం చెప్తాం, ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్తాము. సో వీళ్ళేంటి, ప్రైమరీ రోల్ ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్ అని చెప్తాము. లీడింగ్ ఎవరు చేస్తున్నారు, మన సుభాష్ చంద్రబోస్ చేస్తున్నారు మనకు ఇండిపెండెన్స్ నేషన్ ఇవ్వడానికి. సో సుభాష్ చంద్రబోస్ మనకు ప్రామినెంట్ లీడర్ అని చెప్తాము. 1942లో మిలిటరీ క్యాంపెయిన్స్ అనేవి బాగా అరేంజ్ చేశారు, ఎస్పెషల్లీ బ్రిటిష్ అగెయిన్స్ట్ సౌత్ ఈస్ట్ ఏషియాలో. మనకు POW అంటే ప్రిజనర్స్ ఆఫ్ వార్, అంటే మనకు ఎవరైతే ఇండియాలో పోరాటం చేస్తారో, మనకు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేస్తారో వాళ్ళందరినీ విడిపించి వాళ్ళను ఆర్మీలో కల్పిస్తారనమాట, వాళ్ళను ఆర్మీలో జాయిన్ చేసుకుంటారు. సో ఈ రకంగా మనకు
బోస్ అండ్ ఐఎన్ఏ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుందన్నమాట ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్కి. మరి ఆరిజిన్ ఎలా జరిగింది, దాంట్లో ఏమేం ఫేజెస్ ఉన్నాయి ఇండియన్ ఆర్మీలో అంటే ఒకసారి మనం అవన్నీ చూద్దాము. సో ఆరిజిన్ మనకు ఐఎన్ఏ స్టార్ట్ చేసింది లీడర్ అయితే సుభాష్ చంద్రబోసే, కానీ ఈ ఐడియా ఎవరిదంటే మోహన్ సింగ్ ఐడియా అని చెప్తామన్నమాట. ఓకే, ఈ క్వశ్చన్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఎవరిది ఐడియా? ఐఎన్ఏ ఐడియా వచ్చి మోహన్ సింగ్ ఐడియా. మోహన్ సింగ్ ఎవరంటే ఒక ఆఫీసర్ అని చెప్తాము, ఒక ఆర్మీ ఆఫీసరు. కానీ ఈయన ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ జాయిన్ అవ్వద్దు అని వచ్చేస్తారనమాట. అలా ఈయన వచ్చి సుభాష్ చంద్రబోస్ని కలవడం జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళు కలిసి ఐఎన్ఏని స్థాపించడం జరుగుతుందనమాట. అలా వీళ్ళు ఏం చేస్తారంటే 40,000 మెంబర్స్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ని ఐఎన్ఏలో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకేంటి, ఎప్పుడైతే ఈ క్విట్ ఇండియా మూమెంట్ అనేది అవుట్ బ్రేక్ అయిందో అంటే వచ్చేసిందో, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా అరెస్ట్లు అనేది జరుగుతాయి కదా. ఈ అరెస్ట్లు అన్నీ జరిగినప్పుడు ఇంకా కూడా వీళ్ళకు ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఎక్కువైపోతారు. అలా ఈ 16,300 మెన్ని ఈ క్విట్ ఇండియా మూమెంట్ అవుట్ బ్రేక్ నుంచి జాయిన్ చేసుకుంటారనమాట ఐఎన్ఏలో. ఇంకా డిఫరెంట్ రోల్స్ ఏంటి అంటే మనకు ఇప్పుడు బ్రిటిష్ ఏం చేస్తుంది, జపాన్తో తలబడుతుంది. జపాన్ ఏమైంది, ఇప్పుడు వచ్చి బర్మా దగ్గర కూర్చుంది, జపాన్ వచ్చి ఆక్యుపై చేసుకుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళు ఐఎన్ఏ వాళ్ళు వచ్చి జపాన్తో చేతులు కలిపి బ్రిటిష్ను ఓడించాలన్నమాట. ఓకే, అలా జపాన్తో కలిసి సుభాష్ చంద్రబోస్ ఏం చేస్తారంటే జపాన్ వరకు వెళ్తారు, బాగా ప్రపంచం అంతా తిరుగుతారు. సో తిరిగి జపాన్లో ఇండియన్ క్లబ్ ఆఫ్ టోక్యో అనేది ఒకటి పెట్టడం జరుగుతుంది. ఓకే, ఇంకా ఏంటంటే ఈ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇంకా ఎవరు మనకు ఐఎన్ఏలు అంటే రాజ్ బిహారీ బోస్ అని చెప్తాము. రాజ్ బిహారీ బోస్ కూడా మనకు ఇంపార్టెంట్ పర్సన్. ఇంకా సుప్రీం కమాండర్ ఆఫ్ ఐఎన్ఏ మనము సుభాష్ చంద్రబోస్ అని చెప్తాము. ఇంకా కొందరు పర్సనాలిటీస్ మనము హెచ్సి చటర్జీ అని చెప్తాము, ఎంఏ అయ్యర్, ఇంకా లక్ష్మీ స్వామినాథన్. వీళ్ళంతా కూడా మనకు ఐఎన్ఏలో ఇంపార్టెంట్ మెంబర్స్. సో దాని తర్వాత ఏమవుతుంది మనకు, ఇంకా ఇంపార్టెంట్ మెంబర్స్ అండ్ చలో ఢిల్లీ ప్రోగ్రామ్ ఏదైతే క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు వస్తుందో అది మనకు ఐఎన్ఏ హెడ్ క్వార్టర్స్ అప్పుడు ఏమవుతుందంటే చలో ఢిల్లీ ప్రోగ్రామ్ అప్పుడు రంగూన్ బర్మాకి షిఫ్ట్ అయిపోతుంది అనమాట. షిఫ్ట్ అయిపోయినాక ఏమవుతుంది, ఈ మనకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ జపాన్ ఆర్మీ క్యాప్చర్ చేస్తుంటుంది. వాళ్ళు కాస్త ఐఎన్ఏకి అవి ఇచ్చేస్తారనమాట. వాటి పేర్లు ఏంటి, షహీద్ ద్వీప్ అండ్ స్వరాజ్ ద్వీప్ అని చెప్తాము అనమాట ఈ ఐలాండ్స్ని. సో దాని తర్వాత ఏమవుతుందంటే సరే ఇంకా మీరు వెళ్ళే ఐఎన్ఏ పద్ధతి బాగానే ఉంది అని గాంధీజీ కూడా ఒప్పుకుంటారు. ముందు ఈయన అహింస అని చెప్పేవాళ్ళు కదా, కానీ ఇప్పుడు ఐఎన్ఏని ఒప్పుకోవాల్సి వచ్చింది. సో ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని సుభాష్ చంద్రబోసే అడ్రస్ చేస్తారనమాట గాంధీజీకి. సో లాస్ట్లో అందరూ కాంప్రమైజ్ అయిపోయి ఒక్కటిగా అయిపోతారు. గాంధీజీ ఏం చెప్తారంటే సరే మీరు వెళ్ళి పోరాడండి, ఇండియాకి ఇండిపెండెన్స్ స్వాతంత్రంకి ఇది లాస్ట్ వార్ అవ్వాలి అని చెప్తారనమాట. ఆ రకంగా ఐఎన్ఏ ఫ్లాగ్ని మొయిరంగ్ దగ్గర వీళ్ళు అన్ఫ్లర్ చేయడం జరుగుతుంది. మొయిరంగ్ ఎక్కడుంది, మనకు మణిపూర్లో ఉంటుందన్నమాట. అక్కడ మనకు జై హింద్ అనే స్లోగన్ అనేది వస్తుందన్నమాట. ఇంకా నేతాజీ జిందాబాద్ అనే స్లోగన్ కూడా పీపుల్ చెప్తారు. మరి ఐఎన్ఏ ఎండ్ ఎలా అయింది అని అంటే ఐఎన్ఏ ఏమవుతుందంటే జపనీస్ లాగే అంటే లాస్ట్కు వీక్ అయిపోతుంది. సుభాష్ చంద్రబోస్ ఏమవుతారంటే ఒక ప్లేన్ క్రాష్లో తైపీకి వెళ్ళేటప్పుడు తైవాన్ నుంచి అక్కడ చనిపోవడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఇండియాకి వెళ్ళిన తర్వాత కోర్ట్ మార్షల్ ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి. సో ఇలా మనకు ఎండ్ ఆఫ్ ది ఐఎన్ఏ చూస్తాము. దాని తర్వాత మనము క్యాబినెట్ మిషన్ 1946 అనేది చూస్తామన్నమాట. ఇదేంటి అని అంటే ఇది మనకు ఒక బ్రిటిష్ గ్రూప్ డెలిగేట్స్ వస్తారు, మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ వచ్చి ఒక సొల్యూషన్ ఇస్తాం, మేము ఇండియాకి ఒక కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ ఇస్తాము, ట్రాన్స్ఫర్ ఆఫ్ పీస్ఫుల్గా మేము పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్తారనమాట. ఈయన చెప్పినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ఏదైతే బ్రిటిష్ కంట్రోల్లో ఇండియా ఉందో అది చాలా ఇంక్రీజింగ్గా ఉంది, ఇంక్రీజింగ్ అంటే భరించలేనట్లుగా ఉందన్నమాట బ్రిటిష్ కంట్రోల్ ఇండియా పైన. మేము అందుకే డిమాండ్ చేస్తున్నాము ఇండిపెండెన్స్ని అని చెప్తారు. సో ఈ క్యాబినెట్ మిషన్ ఏంటి, మనకు మార్చ్ 1946లో వస్తుంది. వచ్చి వీళ్ళు ఇండియా పొలిటికల్ లీడర్స్ని మీట్ అవుతారనమాట, మనం ఒక సొల్యూషన్కి రావాలి అని. ఈ మిషన్లో ఎవరెవరు ఉంటారు, 3 క్యాబినెట్ మినిస్టర్స్ అంటే పెట్రిక్ లారెన్స్, ఇంకా స్టాన్ఫోర్డ్ క్రిప్స్ మళ్ళీ వచ్చారు చూడండి, క్రిప్స్ మిషన్లో ఉన్నారు కదా, ఆ క్రిప్సే ఇక్కడ కూడా. నెక్స్ట్ ఏవి అలెగ్జాండర్ అని చెప్తాము, వీళ్ళ చైర్మన్కి హెడ్ ప్యాట్రిక్ లారెన్స్ అని చెప్తాము. మరి ఈ క్రిప్స్ మిషన్ వాళ్ళు ఎక్కడొచ్చారు అని అంటే
ఢిల్లీకి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ మన ఇండియన్ లీడర్స్తో వాళ్ళు మీట్ అవ్వడానికి ఢిల్లీకి వస్తారు. సో ఇంటరీమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కొత్త కాన్స్టిట్యూషన్ మేము డ్రాఫ్ట్ చేస్తాము అని చెప్తారు. మనకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ఈ ఎస్పెషల్లీ కాంగ్రెస్ అండ్ ముస్లిం ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి ఒక కాన్స్టిట్యూషనల్ సొల్యూషన్ వస్తేనే మీకు సమస్యలు తీరుతాయి అని చెప్తారనమాట. మరి ఈ మెయిన్ పాయింట్స్ ఏంటి ఈ క్రిప్స్ మిషన్లో ప్లాన్లో మనం చూసినట్లయితే 3 సెక్షన్స్గా చెప్తారనమాట. మనము ఈ ప్రావిన్సెస్ని 3 సెక్షన్స్గా డివైడ్ చేద్దాము అని చెప్తారు. సెక్షన్ ఏ, బి, సి అని. సెక్షన్ ఏ ఏంటి ఎక్కువగా హిందూ మెజారిటీ, సెక్షన్ బి ఏంటి ముస్లిం, ఇక్కడ కూడా ఇంకొకటి ముస్లిం. సో ఇది హిందూ, ఇక్కడ ముస్లిం, ఇక్కడ ముస్లిం అని చెప్తారనమాట. ఈ రకంగా మనము ముందు డివైడ్ చేసుకుందాము అని చెప్తారు. మళ్ళీ ఏంటి మనము ఏదైతే ఏరియా వైజ్ ప్రొవిన్స్, సెక్షన్ అండ్ యూనియన్ లెవెల్లో మనము 3 భాగాలుగా మనము ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ బ్రాంచ్ని తీసుకుందాము అని చెప్తారనమాట. ఇంకా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది పెడదాము. అందులో ఏంటంటే 389 మెంబర్స్ ఉంటే ప్రొవిన్స్లో వాళ్ళు మాత్రం 289 ఉంటారు. చీఫ్ కమిషనర్ ప్రొవిన్సెస్ మాత్రం 4 మెంబర్స్ ఉంటారు అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ 93 మెంబర్స్ ఉంటారు అని చెప్తారు. ఓకే, దాని తర్వాత ఏంటంటే మేము ఇంకా కూడా 3 గ్రూప్స్ పెడతాము, ఏబిసిడి అని. వీళ్ళు ఏంటంటే సపరేట్గా ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిన్సెస్ మీద, వీళ్ళు ఎస్పెషల్లీ ప్రొవిన్సెస్ మీద వీళ్ళు ఏవైతే మనకు ప్రపోజల్స్ ఉంటాయో అవి వీళ్ళు దగ్గరగా చూస్తారు వీటికి అని. ఓకే, ఇవన్నీ ఏంటి మనకు క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఇంకేంటి క్యాబినెట్ మిషన్ ప్లాన్లో సెంట్రల్ లెజిస్లేచర్ చూస్తాము. అంటే కమ్యూనల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు సింపుల్ మెజారిటీతోనే అయిపోవాలి. 2 కమ్యూనిటీకి అంటే ప్రెజెంటింగ్ అండ్ ఓటింగ్ మెథడ్తో సింపుల్ మెజారిటీతో మనకు కమ్యూనల్ మ్యాటర్స్ అనేవి డీల్ అవ్వాలి అని చెప్తారు. ఇంకా కంప్లీట్ అటానమీ అండ్ రెసిడ్యువల్ పవర్స్ అనేది కంప్లీట్గా ఇచ్చేస్తాము అని కూడా చెప్తారనమాట. సో కానీ వీళ్ళేంటంటే ఏదైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాకిస్తాన్ అనేది ఉందో అది మేము రిజెక్ట్ చేస్తాము అని చెప్తారు. ఎందుకంటే ఇదేంటంటే ప్రామినెంట్గా లేదనమాట. ఎందుకంటే ఈ సైడ్ బెంగాల్లో ఓన్లీ ముస్లిమ్సే లేరు, ముస్లిం మెజారిటీ ఉంది. ఈ బెంగాల్ అండ్ అస్సాం రీజియన్లో ముస్లిం మెజారిటీ ఉంది, కానీ ఇక్కడ హిందూ రేషియో కూడా ఉంటుందన్నమాట. సో ఈ రేషియో కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తారు. సో ముస్లిమ్స్ ఒప్పుకోరు, దీనికి హిందూస్ కూడా మెజారిటీ హిందూస్ ఎందుకు ఒప్పుకోరు అనమాట. ఒకవేళ డివైడ్ చేస్తున్నాం అనుకోండి, అడ్మినిస్ట్రేషన్ కానీ ఎకానమీ ఎస్పెషల్లీ అక్కడ జూట్, ఇండిగో బాగా పండుతుంది కదా ఎక్కడ బంగ్లాదేశ్ పార్ట్లో. సో అప్పుడు ఈ హిందూస్కి నష్టం వస్తుంది, ముస్లిమ్స్కి గెయిన్ అవుతుంది కదా. సో మేము ఇది ఒప్పుకోము అని వాళ్ళు చెప్పేస్తారనమాట. ఆ రకంగా ఇది రిజెక్టెన్స్ అండ్ యాక్సెప్టెన్స్. ఎలా అంటే ఈ ముస్లిం కమిటీ ఏదైతే ఉందో ఈ ముస్లిం అండ్ కాంగ్రెస్ వీళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ టర్మ్గా మనం సొల్యూషన్ తీసుకోవాలి, షార్ట్ టర్మ్గా మనము సొల్యూషన్ తీసుకోకూడదు అని చెప్తారనమాట. సో అప్పుడు నెహ్రూ ఒక డిక్లరేషన్ చేస్తారు. ఏం చెప్తారంటే we are not bound by anything except that we have to agree to go on with into కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. సో మనము ఇప్పుడే ఏమీ అగ్రీ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం ముందు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ రాసుకుందాము, తర్వాత చూద్దాము అని చెప్తారనమాట. కానీ అప్పుడు ఏమవుతుందంటే ముందు ఇద్దరు ఒప్పుకుంటారు, ముస్లిమ్స్ అండ్ కాంగ్రెస్ హిందూస్ ఒప్పుకుంటారు. కానీ ఎప్పుడైతే నెహ్రూ ఈ మాట అంటారో జిన్నా ఏం చేస్తారంటే లేదు మేము విత్డ్రా అయిపోతాము అని చెప్పేస్తారనమాట. ఓకే, విత్డ్రా అయిపోతాము, మాకు మాత్రం కంప్లీట్ పాకిస్తాన్ కావాలి అని చెప్తారనమాట. సో ఈ మీటింగ్ అయిపోగానే ఏమవుతుందంటే ఒక కమ్యూనల్ హాలోకాస్ట్ జరుగుతుంది అనమాట. ఒక కమ్యూనల్ రేట్స్ బాగా జరుగుతాయి. సో అందులో ఏంటంటే 5,000 పీపుల్ చనిపోతారు. ఎస్పెషల్లీ ఎక్కడ జరుగుతాయంటే కల్కట్టా, బాంబే, బీహార్, నౌఖలి అండ్ యూపీలో కొన్ని ఏరియాస్లో జరుగుతాయి అన్నమాట. సో ఈ హాలోకాస్ట్ తర్వాత ఇంటరీమ్ గవర్నమెంట్ అనేది ఒకటి పెట్టేయడం జరుగుతుంది. ఆ ఇంటరీమ్ గవర్నమెంట్ ఎలా పెడతారంటే అదొక ఇంపీరియల్ స్ట్రక్చర్ అండ్ డెమోక్రటిక్ స్ట్రక్చర్ 2 అని చెప్తామన్నమాట. అంటే ఇదేంటి బ్రిటిష్ అండ్ ఇండియా 2, ఇంపీరియల్ అండ్ డెమోక్రటిక్ 2 అని చెప్తాము. ఇంకా ఇది ఎప్పటి వరకు జరిగింది? 15th August 1947 వరకు జరుగుతుంది. ఎప్పటి వరకు అయితే పార్టీషన్ ఇండియా పాకిస్తాన్ 2 విడిపోవో అప్పటి వరకు ఇది జరుగుతుందన్నమాట. ఇంకా ఇంటరీమ్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది ఎక్కడి నుంచి? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నుంచి. ఇదేంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలెక్టెడ్ అనమాట. ఓకే, ఎలెక్టెడ్. ఇది August 1946లో ఫామ్ అవుతుందన్నమాట. ఈ ఎలక్షన్ కూడా ఎలా జరిగింది అంటే డైరెక్ట్ ఎలక్షన్ కాదు, ఇది మనకు ఇండైరెక్ట్ అనే చెప్తాము. రిప్రజెంటేటివ్స్ ఎలెక్టెడ్ ఫ్రమ్ ప్రొవిన్స్ అసెంబ్లీస్ని ఎలెక్ట్ చేస్తే ఆ అసెంబ్లీస్ కాస్త వీళ్ళని ఎలెక్ట్ చేసుకుంటారనమాట. ఓకే,
సో ఇంకా ఏంటంటే ఈ ఎలక్షన్లో కాంగ్రెస్కి 208 సీట్స్ వస్తే ముస్లిం లీగ్కు మాత్రం 73 సీట్స్ వస్తాయన్నమాట. ఓకే. ఇంకా ఏంటి, ఈ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈసారి ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళిద్దరూ ఈక్వల్గా ఉంటారనమాట. ఫస్ట్ టైం ఇంటరీమ్ గవర్నమెంట్లో వైస్రాయ్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈక్వల్గా ఉంటారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూని ఏం చేస్తారంటే వైస్ ప్రెసిడెంట్ని చేస్తారు, అలాగే డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్ని కూడా చేస్తారనమాట. ఇంకా ఈ ముస్లింలు ఏం చేస్తారంటే ఈ ఇంటరీమ్ గవర్నమెంట్ పార్ట్ని రిఫ్యూజ్ చేస్తారు. కానీ ఈ జిన్నా ఏం చెప్తారంటే ఈ ముస్లిం గవర్నమెంట్ ముందు మనం ఇందులో వెళ్దాము, తర్వాత మనము స్ట్రాంగ్ హోల్డ్ పెట్టి పాకిస్తాన్ గోల్గా తీసుకుందాము అని చెప్తారనమాట. ఆ రకంగా ఫార్మేషన్ ఆఫ్ ఇంటరీమ్ గవర్నమెంట్ అనేది జరుగుతుంది. అందులో మెంబర్స్ అని మనం చూసినట్లయితే మేజర్గా మనము ఫస్ట్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎవరు ఉంటారంటే వైకౌంట్ వావెల్ అండ్ లార్డ్ మౌంట్ బ్యాటన్ అని చెప్తాము. ఇంకా క్లాడ్, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, ఇంకా రాజేంద్ర ప్రసాద్, ఇబ్రహీం ఇస్మాయిల్, బల్దేవ్ సింగ్, లియాఖత్ అలీ ఖాన్, సి రాజగోపాలాచారి, అలీ ఖాన్, జగ్జీవన్ రామ్, జోగేంద్రనాథ్, ఇంకా అబూ అబ్సర్ నసీర్, ఇంకా సిహెచ్ బాబా. ఒకసారి వీళ్ళు చూడండి, ఇక్కడ సపరేట్గా మెన్షన్ చేశారు. ఎంఎల్ అంటే ముస్లిం లీగ్, ఐఎన్సి అంటే కాంగ్రెస్. ఓకే, మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్స్ ఏంటి, ఇంటరీమ్ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్స్, ఈ నేమ్స్, వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దాంట్లో. సో ఇది మనకి ఇంటరీమ్ గవర్నమెంట్ ఫామ్ అయింది. లాస్ట్లో ఏమవుతుంది, ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అనేది వస్తుందన్నమాట. మరి ఈ యాక్ట్ ఏంటి, మనం ఏమేమి దీంట్లో ప్రొవిజన్స్ చూస్తామంటే ఇండియా ఒక 2 డొమినియన్స్గా ఇండిపెండెంట్ డొమినియన్స్గా సెట్ అయిపోతుంది అని చెప్తామన్నమాట. ప్రొవిజన్స్ ఇందులో పెడతారు. ఇంకా ఈ యాక్ట్ ఏంటంటే యూకే ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే క్లెమెంటీ ఉన్నారో అండ్ గవర్నర్ జనరల్ మౌంట్ బ్యాటన్ ఉన్నారో వీళ్ళిద్దరు కలిసి ఒక ఫార్ములా ఇస్తారు. అంటే వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే ఇండియాని డ్రా చేస్తారనమాట. ఓకే, మౌంట్ బ్యాటన్ ప్లాన్ అనేది ఉంటుంది కదా, దీన్ని మౌంట్ బ్యాటన్ ప్లాన్ అంటాము, ఆర్ 3rd జూన్ ప్లాన్ అని కూడా అంటాము. ఈ రకంగా ఇండియాని డివిజన్ అనేది చేస్తామంటారు. మరి ఏంటి 1947 యాక్ట్ సేలియన్ ఫీచర్స్ ఏంటి అంటే 2 క్లాజెస్గా ఫస్ట్ మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ ఏంటి, 2 ఇండిపెండెంట్ డొమినియన్స్ని పెట్టేస్తాం మనము. ఎప్పటి నుంచి 15th ఆగస్ట్ 1947 నుంచి. ఇంకొకటి ఏంటి, బౌండరీ కమిషన్ అనేది ఒకటి పెడతాము, టెరిటరీస్కి గీసేస్తామన్నమాట. అంటే ఎవరి బార్డర్ వాళ్ళది, ఎవరి ప్లేస్ వాళ్ళది అని మేము ఇలా బౌండరీస్ తీసేస్తాము అని చెప్తారు. ఓకే, ఇంకేంటి, మనకు ఈస్టర్న్ పార్ట్లో ఏదైతే ఉందో ఈస్టర్న్ పార్ట్ బెంగాల్ అండ్ వెస్టర్న్ పార్ట్ బెంగాల్, వెస్ట్ పంజాబ్, సింధ్, బలూచ్, ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రావిన్సెస్ మనకు పాకిస్తాన్కి టెరిటరీస్గా మనం ఇచ్చేస్తాము. ఎందుకంటే అక్కడ ముస్లిం పాపులేషన్ అనేది బాగా ఉంది కాబట్టి అని చెప్తాము. ఇంకేంటి, ఈ బోత్ డొమినియన్స్ అండ్ టు హ్యావ్ గవర్నర్ జనరల్స్. ఇప్పుడు ఇద్దరు సపరేట్ ఉన్నారు కాబట్టి ఇద్దరికి సపరేట్ గవర్నర్ జనరల్స్ ఉంటారు. వాళ్ళకి నచ్చిన ఏదైతే లాస్ ఉంటాయో ఆ డొమినియన్కి తగినట్టుగా వాళ్ళ లాస్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఈ యాక్ట్ ప్రకారం ఈ లాస్ని ఒకవేళ సపోజ్ ఇండియాలో ఒక లా పాస్ చేశారనుకోండి, అది బ్రిటిష్ వాళ్ళకి నచ్చకుంటే బ్రిటిష్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండకూడదు, వాళ్ళు నల్లిఫై చేయలేరు, వాయిడ్ చేయలేరు, ఏం చేయలేరు అనమాట. సో ఆ లా అలాగే యాక్ట్ అలాగే నిలుస్తుంది అని చెప్తారనమాట. ఇంకా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఈచ్ డొమైన్లో అది అన్ని పవర్స్ ఇండియాకి ఉంటాయి అని, అంటే ఫైనాన్స్, హోమ్, డిఫెన్స్ అన్నీ కూడా ఆ కాన్స్టిట్యూషన్కి ఆ డొమినియన్కే ఉంటాయి అని కూడా చెప్తారు. ఇంకేంటి, ఈ బ్రిటిష్ పారామౌంటసీ అనేది ఏదైతే ఉందో అది కాస్త పడిపోవాలి అని చెప్తారనమాట. ఎస్పెషల్లీ ఇక్కడ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో అవి ఈ రిలేషన్షిప్స్ అనేవి పెట్టాలి. ఈ చిన్న ప్రిన్స్లీ స్టేట్స్ ఇప్పుడు ఏంటంటే ట్రీటీ ఆఫ్ రిలేషన్స్ విత్ ట్రైబల్ ఏరియాస్ ఫ్రమ్ August 15, 1947 నుంచి. సో ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు ఇది నిజాం అంట, మైసూర్ అంట, ఓకే, ఇంకా మద్రాస్ అంట, ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా, ఇవన్నిటికీ కూడా వాళ్ళు ఇప్పుడు ట్రీటీ ఆఫ్ రిలేషన్స్ విత్ ట్రైబల్ ఏరియాస్ ఈ దీంట్లో వీళ్ళంతా ప్రిన్స్లీ స్టేట్స్ అందరూ కూడా ఇందులో కలుస్తారనమాట, డొమినియన్ ఆఫ్ ఇండియా. సో పాకిస్తాన్ దగ్గర ఉండే పాకిస్తాన్లో కలిస్తే, ఇండియాలో ఉండేవి ఇండియాలో కలిసిపోయి అందరూ దే రిమైన్ యాజ్ వన్ అని చెప్తాము. ఇంకా టైటిల్స్ ఏవైతే ఉంటాయో ఎంపరర్ టైటిల్స్ అవన్నీ కూడా తీసేస్తారు. ఓకే,
ఇంకా సివిల్ సర్వీసెస్ వాళ్ళు ముందు వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉండేదన్నమాట. ఎందుకంటే ఈ ఇంతమందే ఉండాలి, కొంతమందే ఉండాలి అని ఉంటుంది. ఇంకా ప్రమోషన్స్లో కూడా ఇందులో రిజర్వేషన్ అనేది ఉంటుంది. కానీ ఈసారి August 15th 1947 తర్వాత కండక్ట్ చేసే ఏదైతే సివిల్ సర్వీసెస్ ఉంటుందో అందులో ఏంటంటే ఆ సివిల్ సర్వీన్స్ అందరూ అన్ని వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి అని చెప్తారనమాట. మరి ఈ 1947 యాక్ట్ ఏమైంది ఇది అని అంటే, ఇది ఇండియా రిపీల్ చేయడం అయింది. ఎప్పుడంటే ఆర్టికల్ 395లో ఏంటంటే, అంటే అప్పుడు ఈ యాక్ట్ చేసింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు కదా. అప్పుడు ఏంటి, ఇండియా కాలనీ. సో కాలనీ నుంచి సావరీన్ అయిపోవాలి అని వీళ్ళు ఏం చేస్తారు, ఈ యాక్ట్ని రిపీల్ చేసేస్తారనమాట ఆర్టికల్ 395తో. అలాగే ఇదేంటి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళు కూడా తీసేస్తారు. వాళ్ళ ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ 221. ఓకే, ఆ రకంగా ఇద్దరు ఇండిపెండెంట్ కంట్రీస్, ఇండిపెండెంట్ స్టేట్స్ అయిపోతాయి అన్నమాట. మరి ఏమేమి జరిగింది ఈ ఎప్పుడైతే ఈ 1947 యాక్ట్ తర్వాత అంటే, వైలెన్స్ అనేది స్టార్ట్ అయింది పీపుల్లో. అంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వెళ్ళే వాళ్ళు, ఇండియా నుంచి పాకిస్తాన్కి వచ్చేవాళ్ళు ఇలా వెళ్ళిపోవడం జరిగింది. సో ఎంతోమంది ఎన్నో దారుణాలు జరిగాయి. ఓకే, రాబరీ అంట, ఇంకా కిల్లింగ్ అంట, ఇంకా మహిళలను రేపింగ్ అంట, ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఓకే, ఈ మిస్ప్లేస్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, బౌండరీ కమిషన్ ఏదైతే ఉందో మౌంట్ బ్యాటన్ రాసింది, ఆ కమిషన్ ఏమనుకున్నారంటే ఆయన August 15th అనౌన్స్ చేద్దాంలే అని అనుకుంటారు. కానీ అప్పటికే లేట్ అయిపోతుంది అనమాట. పీపుల్ మైగ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఆ బౌండరీ కమిషన్ అనౌన్సింగ్ లేట్ అయిపోతుంది. ఇంకా పీపుల్ ఏం చేస్తారు, ఆ పర్టిక్యులర్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళ రైట్స్ కోసం మూమెంట్స్ని స్టార్ట్ చేస్తారనమాట. ఇంకేంటి, డిమాండింగ్ ఫర్ పొలిటికల్ రైట్స్. ఇంకేంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్స్. సో ఏవైతే చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా సరే మనమంతా కూడా కలిసి ఒక ఇండియా స్టేట్ ఫామ్ చేద్దాము అని చెప్పడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ ఇందులో మనము పటేల్ గారికి ఎక్కువగా మనము ఈ అచీవ్మెంట్, ఈయన వల్లనే మనకు ఇండియా అనేది యూనిటీగా ఉంది అని చెప్తామన్నమాట. ఈయన వచ్చి అందరితో మాట్లాడి ప్రొవిన్సెస్తో మనమంతా ఒకటిగా ఇండియా అనేది ఫామ్ చేసుకుందాము, ఎవరు పక్కకి వెళ్ళొద్దు, అంటే సెసీడ్ అవ్వద్దు, అందరం కలిసి ఉందాము అని చెప్తారనమాట. ఓకే, ఇది మనకు ఇండియా ఇండిపెండెన్స్. ఆ రకంగా మనకు ఇండియా ఫ్రీ అయిపోయింది బ్రిటిష్ రాజ్యం నుంచి. ఓకే, పీడిఎఫ్ కానీ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు జాయిన్ అయ్యి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.